చాలాసార్లు మనకున్నటువంటి సామర్థ్యం ఏంటో మనకు అర్థం కాదు. దేవుడు ఒక్కడే మన సామర్థ్యాన్ని కరెక్ట్గా చూపించి చెప్పేవాడు. బయట వాళ్ళు అందరూ కూడా సామర్థ్యం ఉన్నా కానీ లేదని చెప్తారు. నీతోటి ఏమవుతుంది అంటారు. నాతోటి ఏం కాదంటే ఆ గిదియోను అంటాడు, బలాచుడా రా బయటికి, మిద్యానీయులను నీ ద్వారా ఓడిస్తానంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను పనికిరాను, నేను నత్తాడిని అని చెప్తా, రావయ్యా నువ్వు పద అని తీసుకొచ్చి మోషన్ని లక్షల ప్రజలను నడిపించే నాయకుడిని చేశాడు. దేవుడేమో పనికిరానాలని మనం ఏం అవ్వదు, నా వల్ల ఏం కాదంటే అన్ని చేపిస్తున్నాడు నీతోటి అంటాడు ఆయన. మనుషులేమో అన్ని చేయగల సామర్థ్యం ఉన్నా కానీ నీ వల్ల ఏం కాదంటారు, నిరుత్సాహపరుస్తారు. మాటలతో నిరుత్సాహపరిచేవారు ఎక్కువ ఈ సమాజంలో, బయట లోకంలో మనం చూస్తూ ఉన్నాం, మీడియాలో మనం చూస్తున్నాం. మనుషులను మభ్యపెట్టి వారి మాటలతో ప్రజలలో ఒక భయభ్రాంతిని కలగజేసి దేవుని కలిగిన వారిని కూడా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మాటలు చీపెస్ట్ వే. సీ ద లీడర్స్ హౌ దే స్పీక్. వారు నాయకులు నిలబడి ప్రజలకి ఏం చేస్తావు, ప్రజలకి ఏం సహాయం చేస్తావు, గవర్నమెంట్గా నువ్వు ఏం సాధిస్తావు అని చెప్పడానికి బదులు నేనేంటో నా మతం ఏంటో, నా కులం ఏంటో ఈ చెప్తా ఉంటారు. విజ్ఞులముగా దేవుని ప్రజలంగా మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను.